ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అన్న ప్రధానమంత్రి గారు మీటింగ్లో గోల్డ్ కొనడం తగ్గించండి అని చెప్పి అన్నారు. దాన్ని ఎలా తీసుకోవాలంటారు? కరోనా టైంలోనే ఈ మాట వచ్చినట్టయితే భారతదేశము రూపాయి వాల్యూ అనేది ఓకేనా $10 ఒక రూపాయి అయ్యేది. ఈ నిర్ణయం అనేది అప్పుడే కరోనా టైంలో తీసుకున్నట్టయితే పిఎం సార్ చాలా లేట్ అయ్యింది. దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయిపోయింది. మరి అదే టైంలో తీసుకున్నట్టయితే 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఇదే నిర్ణయం 2020లో తీసుకున్నట్టయితే ఎంత చరిత్ర ఉండేది పిఎం సార్కి. మిస్ చేసుకున్నాడు. ఇప్పటికైనా మార్పు అనేది వచ్చింది ఓకేనా. అప్పుడు 77కి ఒకటికి ముందు 71లో ఇందిరాగాంధీ సేమ్ ఇదే చెప్పింది, ఖర్చులు తగ్గించుకోండి, బంగారం కొనడం మానేయండి అని చెప్పింది. దగ్గరగా 77 గాలివానకి మన వాళ్ళు నిలబడగలిగారు. ఆమె చెప్పిన మాటల వల్లే ఖర్చులు ఆదరణ అంతా తగ్గి ఆ 77 గాలివానకు కూడా నిలబడగలిగారంటే ఆమె అన్న మాట సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు చురుగుతున్న చుట్టూ దేశాలు, చైనా బాగా గట్టికి బిగించింది, పాకిస్తాన్ మన మీద ఇంకా ఉంది కోపం తగ్గల, వాళ్ళిద్దరు కలిసి మన మీదకి రావచ్చు అని కొంతమంది మేధావులు కూడా అంటున్నారు. ఇటువంటి తరుణంలో మోడీ గారు ఇచ్చిన సమాచారం చాలా మంచిది. రూపాయి వాల్యూ పెరగబోతుంది, బంగారం కొనడం మానేయండి. కళాఖండగా చెబుతున్నానంటే అంత మంచి మాట అది. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాలి. బంగారం షాప్కి వెళ్తే మోడీ గారు గుర్తు రావాలి. మోడీ గారి మీద అభిమానం నిజంగా ఉంటే బయటికి వచ్చేయాలి అని చెబుతున్నానంటే అంత ప్రేమ ఆయన మీద ఉందని కాబట్టే చెబుతున్నాను. అదే ఆదరించాలి. అదే ఆధారంతో ముందుకు వెళ్తేనే మన రూపాయి వాల్యూ, మనం అంటే ఏంది, మన వస్తువులు అంటే ఏంది, మన ఎరువులు అంటే ఏంది, మన తిండి అంటే ఏంది అనేది తెలిసిద్ది. ఇమ్మని చెప్తున్నారు కదా ఆల్రెడీ, అది సాధ్యమవుతుంది అంటే? సాధ్యం అయ్యిద్ది, కానీ ఫోన్ ఎఫెక్ట్ భయపడిపోతున్నారు. బెట్టింగ్ యాప్లకి, పనికి మాలిన జాబులకి అలవాటు పడిపోయి మంచి జాబ్ వదిలేసుకుంటున్నారు. వైఫై పెట్టుకుంటున్నారు, ఏయో ఒకటి వస్తున్నాయి ఫోన్లో. సోషల్ మీడియాలో వచ్చే వీడియోల వల్ల వైరల్ అయ్యి చెడగొట్టుకుంటున్నారు. నిన్న ఒక క్రికెట్ బెట్టింగ్కే దగ్గరగా 11 మంది 20 మంది బలయ్యారు. బయటకు వచ్చిందో విషయం. క్రికెట్ ఏం బ్రహ్మాండంగా ఆడుకుంటారు, దాని మీద బెట్టింగ్లు పెడుతున్నారు చూసావా. చాలామంది నలిగిపోతున్నారు. అవి కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఈ వర్క్ ఫర్ హోమ్ అనేది వద్దు. బ్యాన్లు పెట్టండి, ఆఫీసులకు పిలిపించుకోండి, ఆఫీసులో కంట్రోల్లో ఉండేటట్టు చేసుకోండి. అదే బెటర్. వాళ్ళు 8 గంటలకు కూర్చున్న ఆఫీస్లో వెనకమాలాడు ఉండాడని భయం ఉంటుంది. నువ్వు వర్క్ ఫర్ హోమ్ ఇచ్చావంటే చేయరు వాళ్ళు. బెట్టింగ్ యాప్లకి ఆటికి అలవాటు పడి సోమరిపోతులు అవుతారు. మరి జనాలు లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటున్నారు? దాన్ని అంత అవకాశం దాకా తీసుకెళ్లరు మోడీ గారు. సాగిద్ది, కానీ ఖర్చులు తగ్గించుకోండి. యుద్ధ వాతావరణానికి అనేది కనపడదు. ఏంటంటే ఇప్పుడు అది బంగ్లాదేశ్ని మొత్తం కంట్రోల్ చేసేసారు. బయట నుంచి ఏమైనా రావాలని అటు నుంచే మనకి ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు మొత్తం ఆడ ఆర్మీ కంట్రోల్కి వెళ్ళిపోయింది కాబట్టి తగ్గుతాయి. బయట నుంచి వచ్చాయని ట్యాక్సులు వేసి వస్తాయి, వాటి రేట్ల పరంగా పెరుగుతాయి, రేట్లు అనేవి కంట్రోల్లో ఉంటాయని మేము. మోదీ గారు గోల్డ్ కొనడం అది తగ్గించమని చెప్పారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలా తీసుకోవాలంటే? మోడీ గారు కొన్ని విషయాలు చెప్పారు. అదేంటంటే బంగారాన్ని కొనొద్దని చెప్తున్నారు. అదేవిధంగా పెట్రోల్ యూసేజ్ని తగ్గించడం చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి చెప్తున్నారు. మరి బంగారాన్ని కొనొద్దు అంటే పబ్లిక్ ఎవ్వరు వినరు. అంటే 1 year వరకు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, కాపురాలు కూడా చేయొద్దు అని కూడా చెప్తే బాగుండేది. మరి అట్లా ఎందుకు ఆయన ప్రకటించేలా అర్థం కావట్లేదు. అంతేకాకుండా అందరూ కూడా గుర్రాలెక్కి తిరగండి, గాడిదలెక్కి తిరగండి అని కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే వాటికి కూడా ఖర్చు తగ్గుద్ది కదా బాగా. పెట్రోల్ డీజిల్ ఖర్చు ఉండదు. అందరూ కూడా గుర్రాలు వేసుకొని తిరిగితే ఆఫీసులకి పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. మరి మోడీ గారు బంగారం కొనొద్దు అని అనడం మటుకు ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. ఆయన ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇటువంటి ప్రకటనలు కూడా చేశారు. అంటే ఇప్పుడు అవన్నీ ఇంపోర్ట్ చేసుకునే కొనడం తగ్గించడం వల్ల రూపాయి విలువ పెరుగుతుందని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు తీసుకోవాలి? మరి పెళ్ళి ఎలా చేస్తారు? తాలిబొట్టు ఏం కట్టాలి? తాలిబొట్టు ఏం కట్టాలి మోడీ గారు చెప్పాలి. తాలిబొట్టు అంటే బంగారం కొనాలి కదా, బంగారం కొనడం ఎలా తగ్గిస్తారు? సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని చెప్పారు. దాని గురించి వర్క్ ఫ్రమ్ ఇవ్వాలా వద్దా? వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా కూడా ఇస్తే ఇక వాళ్ళు సోమరిపోతులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చాలామంది కడ్రాయిలు వేసుకొని పనిచేస్తున్నారు. ఆఫీస్ వర్క్స్ అని కూడా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా కడ్రాయిలు వేసుకొని ఆఫీస్ వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అని చెప్తున్నారు. పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం కూడా మంచిది కాదు. దానివల్ల ఇక ఎంప్లాయీస్ సోమరిపోతులు అయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా దుష్పరిణామాలు కూడా. స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టా? చాలామంది కరెక్ట్ కాదనే భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఒక ఆయన చెప్పారు. ఆయన ఏంటంటే గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఒక పూట భోజనం మానేయండి, ఒక పూట టిఫిన్ చేయండి అని చెప్పారు. మరి అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు.
మరి బంగారం తగ్గించండి అని చెప్తే దాని బదులు 1 సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకోవద్దు అటువంటి స్టేట్మెంట్ కూడా ఇస్తారేమో భవిష్యత్తులో. ఇంకా రేటు మీద రేటు తగ్గించడానికి ప్రయత్నించాం కాబట్టి ఇదివరకు వాళ్ళు చెప్పినట్టు ఫ్యామిలీ కంట్రోల్ చేసినట్టు 1 సంవత్సరం దాకా పెళ్ళిళ్ళు చేసుకోకండి, 1 సంవత్సరం పాటు కాపురాలు చేయకండి, అవి కూడా చెప్తారేమో ఫ్యూచర్లో. సో దీని మటుకు పబ్లిక్ కూడా ఎవరు ఫాలో అయ్యే క్వశ్చన్ లేదు. బంగారం ఖచ్చితంగా కొంటారు, ఖచ్చితంగా లేడీస్ తగ్గేదే లేదు. మాట పట్టించుకోరు, దేశ ప్రధాని మాట పట్టించుకోరంటారా? ఆయన ప్రయత్నం చేయమన్నాడు కానీ బంగారం విషయంలో మటుకు ఏ ఆడవాళ్ళు కూడా బంగారం కొనకుండా ఉండరు. మోడీ గారు పెట్రోల్ రేట్లు తగ్గిమనడం, బంగారం రేటు తగ్గించుకోవడం ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చా? అది అంతర్జాతీయ పరిస్థితులు బట్టి వచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని ఎలా అంటాం? అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అనేక యుద్ధ పరిణామాల వల్ల ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో ఖచ్చితంగా కూడా ఆ విధంగా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మీరందరూ గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి మీరు తిండి మానేయండి ఒక పూట, అలా ఒక ఆయన కర్ణాటక మంది చెప్పారు, అలా చెప్పడం కరెక్ట్ కాదు. మోడీ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి కానీ అసలు కొనొద్దు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కొంటారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కాదు అంతర్జాతీయ స్థాయి నాయకుడు వచ్చినా ట్రంప్ చెప్పినా సరే బంగారం కొనడం ఇండియన్స్ ఎవ్వడు ఆపడు. కొనడం తగ్గించండి, ఈ ఇయర్ తగ్గించండి, ఈ సంవత్సరం కొనకండి అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి, అటు సైడ్ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్న ఖర్చులు తగ్గించుకొని ఇప్పుడు చూశారు కదా పెళ్ళిళ్ళు సీజన్ చాలా స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పుడు ఒక తులము ఈ కట్నాల కంటే బంగారం ఎక్కువ అడుగుతున్నారు. కానీ సామాన్య ప్రజలు బంగారం పెట్టాలన్నా కానీ 10 తులాలు పెట్టినా కానీ అక్కడ ఎంత అవుతుంది? 15 లక్షలు అయిపోతుంది. కట్నం కంటే బంగారమే అడుగుతున్నారు. కానీ మోడీ గారు ఈ సంవత్సరము కొనకండి, నెక్స్ట్ ఇయర్ కొనండి అని చెప్పి చెప్పుకున్నట్టు నేను విన్నాను. తగ్గించుకోవడం వల్ల ఏంటి గోల్డ్ వాడడం తగ్గించండి, ఫ్యూల్ వాడడం కంటే తగ్గించండి అని చెప్పి అన్నారు. అవును, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే నాకు ఆయన చెప్పిన మాట బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఏదన్నా చెప్పారు అంటే కొంచెం ఆలోచించే మన ప్రజల కోసము ఉద్దేశించే చెప్తారు మోడీ గారు. మీకు తెలియనిది ఏముంది? అలాంటిది ఆయన చెప్పిన మాటలు నాకు కొంచెం నచ్చాయి. ఖర్చులు తగ్గించుకోవాలి అన్నీ. ఏదంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడున్న సీజన్లో చూస్తే చాలామంది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బు. చాలామంది అదే చేస్తున్నారు. కానీ ఆ డబ్బు మనకి రూపాయి విలువ మనకు తెలుసు కాబట్టి మనకు తెలుస్తుంది. డబ్బున్న వాళ్ళకి రూపాయి విలువ తెలియదు. అలాంటిది ఈరోజు మోడీ గారు చెప్పిన విషయాలు నాకు నచ్చాయి. ఎందుకంటే చాలామంది ఎందుకు అలా చెప్పారు, అది ఇవి చెప్పడం అవసరమా నిన్న వచ్చినప్పుడు అవసరమా అని చెప్తున్నారు. కానీ ఆయన ఏం ఉద్దేశించి చెప్పారో మనకు తెలియదు. యుద్ధాలు జరుగుతున్నాయి, రేపు పొద్దున గోల్డ్ తగ్గొచ్చు, ఈ ఇయర్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కావాలంటే కొనండి అని చెప్పారు ఆయన. సార్ యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటంటే మన మంచికేనండి. ఎందుకంటే ప్రధాని పొజిషన్లో ఉండి మీరంతా కొంచెం సేవ్ చేసుకోండి ఏదైనా సరే అని చెప్తున్నాడు. అంటే గోల్డ్ కొనొద్దు అని చెప్తున్నాడు అంటే ఆర్థిక సంక్షోభం ఏదైనా రాబోతుందండి, అది ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. తర్వాత ఏదైనా అవసరం ఉంటేనే ఏదైనా మన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటంటే ఈ పెట్రోల్ ఇదంతా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. సో మనందరం కంపెనీకి వెళ్ళకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పి ఆయన సజెషన్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ చేస్తుంది ఎందుకు అంటే ఏదో మనకి ప్రాబ్లం అనేది రాబోతుంది, దానికి మనం ముందుగా వీటన్నిటిని అరికట్టడానికి ఆయన కొన్ని చెప్తున్నాడు. దాన్ని మనం మళ్ళీ తప్పుగా పట్టుకోకూడదు. ఇప్పుడు కొనకూడదు అంటున్నాడు అంటే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది, అది ఆయనకి ముందుగా తెలుస్తుంది కదా. సో ఆయన చెప్పినవి మనం వినాలి, ఎందుకంటే ప్రధాన పౌరుడు కాబట్టి ఆయన చెప్పింది ఖచ్చితంగా మనం వినాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం చూసారు కోవిడ్ టైంలో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ కోవిడ్ని మహమ్మారిని తరవడానికి మోడీ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో లాక్డౌన్స్ అవన్నీ పెట్టి అప్పటికి అంత ట్రై చేసిన ఎన్నో ప్రాణాలు పోయినాయి. సో ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండి ఖర్చులు పెట్టకుండా ఉన్న డబ్బులతోటే సేవ్ చేసుకుంటూ దాన్ని ఏదైనా నిత్యావసర సరుకులు ఏదైనా సరే కొంచెం స్టోర్ చేసుకుంటూ ఉంటే మంచిది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి కోవిడ్ లాగా లాక్డౌన్ అలా వచ్చే అవకాశం చెప్పలేమండి. ఎందుకంటే యుద్ధం అసలు ఆగట్లేదు, మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి, స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. అలాంటి సంక్షోభం వచ్చినప్పుడు అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి వర్క్ చేసుకోవడంలో తప్పే ఉందండి. అందరూ రోడ్ల మీద తిరిగి పెట్రోల్ అవన్నీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 రూపాయలు పెట్రోల్ కావాలంటే వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు. అసలు వాడికి 1000 రూపాయలు అవసరం లేకపోయినా కూడా పెట్రోల్ బంక్ దగ్గర నిల్వ ఉంటున్నాడు. పెట్రోల్ బంక్ నా జీవితంలో ఎప్పుడు పెట్రోల్ లేదని చూడటం ఇదే ఫస్ట్ టైం నేను. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చాం. గ్యాస్ కోసం 3000 4000 బ్లాక్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మన వాళ్ళు ఆశ ఎక్కువ, ఉన్నదాన్ని సర్దుకుపోరు.
కొత్తగా కావాలని చెప్పి ఏయో తీసుకొని ఇలా చేస్తున్నారు. ఉన్న పెట్రోల్తో సర్దుకుపోతూ అలా ఉండాల్సిన సిచ్యువేషన్లో మన వాళ్ళు ఎక్సెస్ తీసుకుంటున్నారు, స్టోర్ చేసుకుంటున్నారు. ఎందుకు అంత అవసరం ఏముంది? అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఏదైతే సరుకు ఉందో అది అందరికీ సరిపోవట్లా, ఎక్సెస్ కావాలనుకుంటున్నారు కాబట్టి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మోడీ గారు చెప్పినట్టు ఏదైనా సంక్షోభం అనేది రాబోతున్న టైంలో ఆయన ముందుగా హింట్ ఇచ్చాడు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, ప్రతి పౌరుడు ఉండాలి. అది మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వస్తే సామాన్యుడు గెట్టినవే అవకాశం ఉందండి. సామాన్యుడి అదే సార్, ఆయన అందుకే ముందుగా హింట్ ఇచ్చాడండి. సామాన్యులు అనేవాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఎవరికంటే రిచ్ వాళ్ళకి కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్పారు. మధ్యతరగతి కుటుంబీకులు అందరూ ఆయన చెప్పినట్టు విని ఎక్కువ దొరా ఖర్చులు పెట్టకుండా తక్కువ ఖర్చుతోటి ఏదైనా చేసుకుంటే చాలా మంచిదండి. మళ్ళీ ఆఫీసులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇస్తాయంటారా? 100% వస్తాయండి. ఎందుకంటే ఈ యుద్ధం అనేది ఇలానే కొనసాగితే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేది కన్ఫామ్గా వస్తుంది. లాక్డౌన్ అనేది వస్తుందా లేదనేది తెలియదు, కానీ ఇదైతే మటుకు 100% వస్తుందండి. నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా? నిత్యావసర పరిస్థితులు ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. కానీ మనం ఏంటంటే దొరా ఖర్చులు పెట్టకుండా, కొంతమంది ఉంటారు ఇంట్లో ఎంతంటే అంత అన్నం వండుకోవటం పారేయటం, కూరలు ఎంతంటే అంత వండుకోవటం పాడేయటం, అలా కాకుండా సేవ్ చేసుకోవాలి. ప్రతిదీ ఎవ్రీథింగ్ సేవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ మనకు వచ్చింది. సో మనందరం జాగ్రత్తగా ఉండాలి. మోదీ గారు మీటింగ్లో గోల్డ్ కొనడం తగ్గించండి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? గోల్డ్ చూడు నాయన ఇండియాల బాజర్లో పెట్టి అమ్మేటోళ్ళు ఒకప్పుడు. అటువంటి రేంజ్ నుండి గోల్డే కొనొద్దు అనే వరకు వచ్చింది. నిజమండి, గోల్డ్ కానీ వజ్రాలు కానీ మన ఇండియాలో ఒకప్పుడు బాజార్లో పెట్టి అమ్మేటోళ్ళు. అటువంటి ధనిక దేశం మనది. ఒకప్పుడు ఎంతోమంది, ఇప్పుడు అలెగ్జాండర్ కానీ, ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు కానీ, ఇంకోటి మన ఈయన పేరు ఏం పేరు తొందర రాదు, ఢిల్లీ సుల్తాన్లు కానీ, వాళ్ళందరూ మన దేశం మీదకి ఎందుకు వచ్చిర్రు తెలుసా? ఇది సంపన్న దేశం అని వచ్చిర్రు. కానీ ఇప్పుడు సంపన్న దేశం పోయి ఆడిపోయింది అనేది మొన్న సార్ చెప్పిండు, కొనొద్దని చెప్పిండు, ఆడికి పోయింది. అంటే అర్థం చేసుకోండి, ఇంకా కొన్ని రోజులు అయితే బయటికి కూడా ఇంట్లోకి వెళ్ళొద్దు అని ఎట్లాగా ఉండదు సంసారం. కానీ మాకు అప్పులు ఉన్నాయి, దయచేసి అన్ని రేట్లు దించండి. ఇంకోటి గోల్డ్ షాపులు మూసుకొని మంచిగా భజన చేసే కాడికి వచ్చింది లెక్క. దయచేసి గోల్డ్ షాప్ ఓనర్లకు నేను ఒకటే చెప్తున్నా, జర ఆ షాపుల రెంట్లు తగ్గించండి. ఇప్పుడు గోల్డ్ ఎవరు కొనొద్దని సారే చెప్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇంకొక విషయం ఏమిటిదంటే సిలిండర్ రేట్లు జర తగ్గిస్తే, అట్లనే జిఎస్టీ తగ్గిస్తే, అట్లనే మళ్ళీ ఈ పెట్రోల్ రేట్లు తగ్గిస్తే, అలాగే సగటు సరుకుల రేట్లు తగ్గిస్తే మాకు కూడా జర బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకోమని చెప్తున్నారు కదా ప్రధాని. అదే అండి, ఖర్చులు తగ్గాలంటే తిండి తగ్గాలి, లాస్ట్కి వచ్చి కడుపు మాడాలి అన్నట్టు అయిపోతుంది సంసారం. అర్థమైందా? సంసారం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంట్లో ఉప్పు నూనె కారం ఇవన్నీ అవసరం. ఇక నూనె కూడా తక్కువ వాడాలంటే ఎట్లా చెప్పండి? మరీ పోసుకొని ఏం తినాం, కాకపోతే దాంట్లో రేట్లు తగ్గిస్తే అయిపోతుంది కదా. ప్రధానమంత్రిని మనం ఎన్నుకున్నాం కాబట్టి, మనం ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి, మనం ఓటేసినాం కాబట్టి ఒకటే చెప్తున్నా, దయచేసి మన ఆర్థిక వ్యవస్థని పెంచండి, రూపాయి వాల్యూ పెంచండి. కానీ ఇట్లా జనాలకే మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నాను. అవన్నీ తగ్గించుకోవడం వల్ల రూపాయి విలువ పెరుగుతుందని. అట్లా ఎట్లా పెరుగుతుందండి? చదువు ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటే రూపాయి విలువ పెరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ అవన్నీ మస్తు కడుతున్నాం కదా, అవన్నీ పైసలు ఎటు పోతున్నాయి, దాంట్లోతోటి ప్రతిదీ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు మంచిగా స్కిల్స్ డెవలప్మెంట్. స్కిల్స్ అంటే ఏంది? కొత్త రకం వ్యవసాయ రంగాన్ని కొత్తగా పరిచయం చేయడం, కొత్తగా వ్యవసాయం గురించి ఊర్లలో క్లాసులు పెట్టించడం, రైతులకు ఏమైనా బీమా చేయండి, ఏమైనా ఇవ్వండి. అలాగే వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేయండి, ఇంకేమైనా జాబ్స్ చేయండి. ఇంకేమైనా నిరుద్యోగులు ఉన్నారు, పొల్యూషన్ గురించి పట్టించుకోండి. ఇలాంటివి చేయండి, చేస్తే ముందుకు వెళ్తుంది కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ ఆరోగ్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హాయ్ సార్. హాయనా. పిఎం సార్ ఒక సభకు వచ్చి అన్నీ తగ్గించుకోండి, బంగారం కొనొద్దు అని అన్నారు. మరి దేనికంటారు? దేశం ఎడిపోతుంది అంటారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వైఫల్యమే అన్న. ఎందుకంటే ఒక దేశ ప్రధాని వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు బంగారం రేట్లు తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, గ్యాస్ వాడొద్దు, ఇంకా కొన్ని చెప్పారు కదా, బంగారం రేట్లు తగ్గించుకోండి. దీన్ని పక్క దేశాలు ఘోరంగా ట్రోల్ చేస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్లో పెట్రోల్ రేట్లు పెంచినందుకు మన ఇండియా మొత్తం సంతోషపడి
మనం ఘోరంగా ట్రోలింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి చూడు ఇంత దారుణంగా ఉంది అది అని. సో అలాంటిది ఇప్పుడు మోడీ గారు డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయండి, పెట్రోల్ రేట్ డీజిల్ రేట్లు తగ్గించుకోండి, సో బంగారం రేట్లు పెరుగుతాయంటే అటు నువ్వు చూసుకో అంటే మీరు మనకు తెలవట్లేదు కానీ అటు చైనా కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ అటు పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ ఘోరంగా ట్రోల్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో కూడా చాలామంది చెప్పారంట ఇలాంటి పరిస్థితి వస్తుంది, మనం ఎక్కువ పెట్రోల్ని డీజిల్ని ఉంచుకోవాలి, మనం స్టోర్ చేసుకోవాలని చెప్పారంట. సో అది విని చైనా చాలా స్టోర్ చేస్తుంది చాలా వరకు. ఇప్పుడు నువ్వు ఒక ఇరాన్ వాళ్ళు ఒక 2 నెలల వరకు ఇవ్వకపోతే మన దేశం అతలాకుతలం అయింది, కానీ చైనా వాడికి ఏం కాదు. అంటే మనం కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చైనాతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. సో ఆ విషయంలో చూసుకుంటే ఇదైతే ఖచ్చితంగా వైఫల్యమే అన్న, ఖచ్చితంగా వైఫల్యమే. ఇంకొకటి మోడీ గారికి అంటే ఆయన దాంట్లో నాకు నచ్చింది ఒకటే ఏంటంటే ఇరాన్ను ఇజ్రాయెల్ రెండు కొట్టుకునేటప్పుడు రెండు యుద్ధం చేసుకుంటున్నాయి, భీకర యుద్ధం చేసుకుంటున్నాయి. అందులో అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎంటర్ అయినా వాడికి ఏం ఫరక్ పడదు, ఎందుకంటే వాడి కాడ చాలా డబ్బు ఉంది, వాడి కాడ బలం ఉంది, వాడు అగ్రరాజ్యం. ఇప్పుడు మన ఇండియా ఎందుకు ఎంటర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎంటర్ అవ్వాల్సిన అంటే దాంట్లోకి ఎంటర్ అయి ఉండొద్దు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎంటర్ కాలేదు కానీ. సో ఇజ్రాయెల్కి డైరెక్ట్గా ఇంకొక 2 రోజుల్లో యుద్ధం ఉంది. వాళ్ళ ఇరాన్ ప్రెసిడెంట్ని చంపేశారు, అలీ ఖమేనీని. ఆ ఖమేనీని చంపేసేటప్పుడు మన మోడీ గారు ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళారు, అది మెయిన్. ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ ఈజ్ ఏ ఫాదర్ ల్యాండ్, మన ఇండియా ఈజ్ ఏ మదర్ ల్యాండ్ అన్నారు. ఎందుకు అన్నారు అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంది, ఆ టైంలో ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు దెబ్బ మనకు పడ్డది కదా, ఇప్పుడు దెబ్బ తీయడానికి వెళ్ళారు, దెబ్బ ఎవడికి పడ్డది? ఇప్పుడు బంగారం రేట్లు ఎందుకు తగ్గియాలి? ఇరాన్ పెట్రోల్ తీయడం పోవడం వల్ల మనకి ఎఫెక్టు. సో ఇప్పుడు దేశ ప్రధాని అన్నప్పుడు 10 రకాలుగా ఆలోచించాలి. సో అక్కడ ఎందుకు ఆయన మైనస్ అయింది, ఆయన ఇజ్రాయెల్కి ఆ రోజు ఎందుకు వెళ్ళిండు? ఆ రోజు వెళ్ళకపోతే ఇరాన్ కంట్లో మనం పడేటోళ్ళం కాదు. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, కొట్టుకుంటున్నప్పుడు 2 అన్నదమ్ములు విపరీతంగా కొట్టుకుంటున్నప్పుడు నా అమ్మ నాన్న వచ్చి అన్నకి సపోర్ట్ చేసి తమ్ముడికి సపోర్ట్ చేయకపోతే అన్నకు వచ్చి సపోర్ట్ చేశారు, తమ్ముడికి కాలదా? సో అట్లా ఇరాన్కి మనం 70 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మిత్రదేశం. ఇరాన్కి మిత్రదేశమే, ఇజ్రాయెల్కి మిత్రదేశమే. ఇద్దరు కొట్టుకున్నప్పుడు మన ఇండియా ఎప్పుడు తటస్థంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎందుకు మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి గాలింది. వాళ్ళు ఇప్పుడు 1 బోటో 2 బోట్లో కొసరు ఇస్తారు. అదే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తే మనం. ఇప్పుడు చైనాకి లేదు బాధ, ఎందుకంటే చైనాకి డైరెక్ట్ పంపిస్తారు, వాళ్ళు పెట్రోల్ డీజిల్ ఎంత కావాలంటే అంత పంపిస్తారు. మనకి ఎందుకు పంపించట్లేదు? మనకు పంపించడం అది మైనస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి అట్లాగే మన దేశంలో కూడా కల్తీ స్మగ్లింగ్ రావటం అనేది ఇప్పుడు మొన్నటిదాకా జరిగినాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో వేసే కంచి వల్ల అన్ని కంట్రోల్ అవుతాయి, రేట్లు మొత్తం కంట్రోల్లోకి వస్తాయి అని కూడా చెబుతున్నారు. నిజమేనట? మరి రేట్లు కంట్రోల్లోకి వస్తే మరి ఇప్పుడు మోడీ గారు సంకేతం ఇవ్వాలి కదా, అన్ని రేట్లు తగ్గుతాయని. మీరు అన్ని రేట్లు పెరుగుతాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి ఇట్లా చెప్తున్నారంటే మనకి ఇంకా రాను కరోనా టైంలో లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక్క పెట్రోల్ డీజిల్ రేట్ల చూసుకుంటే అయినా పెట్రోల్ రేట్లేగా డీజిల్ రేట్లేగా పెరిగేది, బంగారం రేట్లే కదా, మనం కొనట్లే కదా అంటే ఇప్పుడు ఇక్కడ పేదోడు కుడిసిపోతుండ అన్న పక్కా. ఎందుకంటే వాడికి సంపాదన 15,000 ఉంటుంది, 20,000 ఉంటుంది. వాడు ఇంట్లో ఫ్యామిలీ సాగాలి, వాళ్ళ పిల్లగాళ్ళ స్కూల్ ఫీజులు పెంచుతారు, బుక్స్ పెంచుతారు. వాడు రోడ్డు మీద ఛాయ్ తాగడానికి పోతే 10 రూపాయల ఛాయ్ 20 రూపాయలు చేశారు. గోధుమ పిండి కొనడానికి పోతే 20 రూపాయలు 40 రూపాయలు చేశారు. కిలో అర కిలో ఉండేది కిలో చేశారు. ఇప్పుడు చికెన్ రేట్లు పెంచారు. ఇప్పుడు డబ్బున్నోడు ఎవడు, గవర్నమెంట్ జాబే చేసినోడు ఎవడు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు 15,000 20,000 వీళ్ళు సంపాదించుకోండి. మాకే అన్న, ఏ దేశంలో యుద్ధం జరిగితే మాకెందుకు? వాళ్ళు కొట్టుకుంటే మేమెందుకు నష్టపోవాలా? మేమెందుకు ఇక్కడ ఇల్లు గడుపుకోవద్దు? నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళేదో వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకుంటే మాకేంది ఇదంతా? అంటే ఇప్పుడు మేము నమ్మి మిమ్మల్ని ఓటేస్తే మీరు మాకు ఎఫెక్ట్ అవుతుందా కావట్లేదా? మాకు ఎఫెక్ట్ కాకుండా మీరు చూసుకోవాలి, మాకు లాస్ రాకుండా మీరు చూసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ రేటు పెంచారు, ఇప్పుడు పెట్రోల్ రేటు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నేను డ్రామాలు కానీ అంటే అదే రేటు ఉంది. కానీ ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్లు అయిపోయినాయి, అక్కడ తమిళనాడు 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు రేపు చూడు 10 రూపాయలు 15 రూపాయలు పెంచుతాయి. సరే పెట్రోల్కి 10 రూపాయలు పెంచింది కదా, లీటర్కి ఇప్పుడు 110 ఉంది కదా, 120 ఇస్తున్నామంటే ఓకే. వాడు కూరగాయలు తెస్తాడు,
వాడు డీసీఎంలో తెస్తాడు, వాడు డీసీఎంలో తెచ్చిన వాడికి వాడు ఇంకో 20 రూపాయలు పెంచుతాడు. అర కిలో టమాటా 40 ఉన్నది ఇప్పుడు 60 చేస్తాడు. ఎటు తిరిగి ఒక రోజులో ఒక కూలి పని చేసేటోడు 600 సంపాదిస్తే గుడ్డి కారణాలు చెప్పి జిఎస్టీ అని అదని ఇదని 300 పక్కా 300 ఏదైనా లాస్ట్కి మందు మీద కూడా ప్రశాంతత లేదు. మందు తాగుదాం అంటే ఆ మందు మీద కూడా వాడు ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేసి వసూలు చేస్తుర్రు. అదైతే పక్కా అన్న. సో చాలా మంది ఓకే, ఇన్ని ఖర్చులు పెరిగినాయి కదా, నువ్వేమైనా తగ్గించుకున్నావా? నువ్వు పెట్టే ఖర్చులు ఏమైనా తగ్గించుకున్నావా? మేము నీకేమైనా బాగా అనిపిస్తుంది? ఇప్పుడు మేమేమైనా బిర్యానీలు తింటున్నాం రోజు 3 పూట్ల, మేమేమైనా జ్యూసులు తాగుతున్నావా, మేమేమైనా పొద్దున్నే పెద్ద బ్రాండీ బాటిల్ తాగుతున్నా? నువ్వు చేసే వాటిలోనే మేము సంపాదించేదే 10,000 15,000, అందులో నువ్వు సగం తినాలి, మేమేం తినాలా? వాడెవడో యుద్ధం చేసుకుంటే మాకేందన్నా? మాకేంది? మా రేట్లు ఎందుకు తగ్గిస్తే మేము ఇప్పుడు వాడొచ్చి మా మీద రేట్లు వేయట్లేగా జిఎస్టీలు అని అదని ఇదని. మీరు ఏమేం చేసుకోండి, మీరు దేశాన్ని కంట్రోల్ చేసే పవర్ మీకు ఇచ్చినాం. మీరు వాళ్ళ కాళ్ళు మొక్కుతారా, వాళ్ళ గడ్డం పట్టుకుంటారా మాకు తెలియదు. మాకు పెట్రోల్ కావాలని పెట్రోల్ రావాలా, అదే రేటుకి రావాలా, డీజిల్ అదే రేటుకి రావాలా, బంగారం కొంటాం. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాం, అవతల పెళ్లి కూతురు చెప్తుంది 2 తులాలు ఇస్తున్నాం అని, ఇవ్వకపోతే ఊరుకుంటారా వాళ్ళు? బంగారం ఎట తగ్గిస్తారన్న? పెళ్ళిళ్ళ సీజన్ ఇది, పెళ్ళిళ్ళ సీజన్లో నువ్వు బంగారం కొనొద్దు అంటే ఎట్ట కొంటారు? చాలామంది బంగారం షాపులు ఉన్నాయి, వాళ్ళకి లాసే కదా. మోడీ గారు ఒక్క మాట అన్నందుకు మొత్తం స్టాక్స్ పడిపోయినాయి, దగ్గర మొత్తం స్టాక్స్ అన్ని పడిపోయినాయి. ఒక్క మాట ఆయన అంటే ఆయనకు ఉన్న పవర్ అలాంటిది, ఆయన ఒక మాట అన్నందుకు స్టాక్స్ పడిపోయినాయి. రూపాయి విలువ పెరిగింది ఆల్రెడీ, డాలర్ విలువకి రూపాయి విలువకి అసలు పొత్తే లేదు. దానికి కంట్రోల్ చేయాలి. మరి మీరు పెద్ద వాళ్ళని ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? మీరు కంట్రోల్ చేయడం కదా. మీకు చేత కాకపోతే పక్కన వాళ్ళకి ఇవ్వండి అంతే. మీకు చేత కాకపోతే పక్కన వాళ్ళకి ఇవ్వండి, మేము చేతులు ఎత్తేయండి, మా వల్ల కాదు.